ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. 2025వ సంవత్సరం వచ్చేసింది. మరి ద్వాదశ రాశుల్లో జన్మించిన వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మెరుగైన ఫలితాల కొరకు ఎటువంటి పరిహారాలు వారు చేసుకోవాలి? మంచిగా ఉన్న రాశులు ఏవి, అంటే మంచి ఫలితాలను ఇచ్చేటువంటి రాశులు ఏ ఉన్నాయి, అలాగే చెడు ఫలితాలు ఏ రాశులు వారు అందుకోబోతున్నారు, ఈ వివరాలన్నీ ఇవాళ వీడియోలో నేను మీకు వివరిస్తాను. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర గమనాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మాత్రమే ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మనకు సాంప్రదాయానుసారంగా వచ్చేటువంటి ఉగాది నుంచి ప్రారంభమయ్యే రాశి ఫలితాలని, అనగా వచ్చే విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఉగాది ప్రారంభమయ్యడానికి అంటే ముందుగా మళ్ళీ ఆ యొక్క ఉగాది సందర్భంగా మళ్ళీ వివిధ రాశుల వారికి సంబంధించి రాశుల ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇటువంటి దాంట్లో ప్రపంచమంతా అంగీకరిస్తున్నటువంటిది 2025 నూతన సంవత్సరం. అదేవిధంగా మనము కూడా ఆంగ్ల నూతన సంవత్సరం అనేటువంటి భావనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అదే ఉగాది నాడైతే మార్చి 29వ తారీఖు నుంచి మళ్ళీ 2026-28 వరకు ఉండేటువంటి గమనం వరకు ఉండేది చెప్పేటువంటిది. అవి మనం మరియు వీడియోలో తెలియజేసుకుందాం. అదే అడగబోతున్నాను గురుగారు. అంటే సాధారణంగా ఒకటే ప్రశ్న అడుగుతారు, ఉగాది కదా అసలు చెప్పాలి జాతక ఫలితాలు అనేవి, ఈ లోపు ఏంటి అంటే ఒక సాంప్రదాయంగా అది కొనసాగిపోతుంది. అంటే మనకేమని చెప్పబడింది అంటే, ధర్మం ఏం చెప్పబడింది శాస్త్రంలో అంటేనమ్మా, ప్రపంచమంతా ఏది ఒక విషయం గురించి ఒక తాటి మీద ఉంటుందో అది ధర్మమే కూర్చుంటుంది, శాస్త్రమే కూర్చుంటుందమ్మా. ఇక మరి ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకున్నాం. ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? జనవరి 1, 2025 నుంచి. ఇక గ్రహస్థితిలోకి గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా గురువు 9th మే వరకు కూడాను ఈ వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. 9th మే నుంచి మిథున రాశిలోకి సంచారం, 9th మే నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కర్కాటక రాశిలో. ఇక నవంబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 28 వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉండడం. ఇక శని భగవాన్ల వారిని కనుక చూసుకున్నట్లయితే 15 ఏప్రిల్ వరకు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు మీనరాశిలో సంచారం. ఈ మధ్య కాలంలో జూలై 8వ తారీఖు నుంచి వక్రీకరించి మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అలాగే అక్టోబర్ 10వ తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ వక్రీకరించి కుంభరాశిలో, నవంబర్ 26వ తారీఖు నుంచి వక్రత్యాగము శని భగవాన్ల వారు చేస్తున్నారు. ఇక రాహుకేతులు కనుక చూసుకున్నట్లయితే 15 మే వరకు కేతువు కన్యలో మరియు రాహువు మీనరాశిలోకి, అలాగే 16 మే నుంచి సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో 16 మే నుంచి రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ తెలియజేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ముఖ్యంగా అందరూ ఈ ద్వాదశ రాశుల గురించి రాగానే అందరూ ఆలోచించేటువంటిది ముఖ్యంగా శని దోషం, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, ఈ శని దోషాలు. అయితే ఇక్కడ 15 ఏప్రిల్ వరకు శని కుంభరాశిలో సంచారం చేస్తూ 16 ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నా, ఈ యొక్క జూలై 8 నుంచి మీనరాశిలోనే సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ ఈ కుంభరాశి ఫలితాన్ని ఇస్తాడు. అక్టోబర్ 10న కుంభరాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి స్థితిగతుల చేత ఏమవుతుంది, మళ్ళీ మకర రాశి ఫలితాన్ని శని భగవానులు ఇస్తారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎవరికి కూడాను ఈ సంవత్సరం శని భగవానుడు యోగదాయకంగా పూర్తిగా లేడు. 12 రాశుల వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, దాంపత్య శని, ఈ రాశుల ఈ యొక్క దోషాల శని దోషాలు ఏదో ఒక సందర్భంలో కొన్ని నెలల పాటు అందరూ రాశుల వారు అనుభవించాల్సిందే తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయము లేదు. కాబట్టి ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, ఈ యొక్క సంబంధించి మకర రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, లేకపోతే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం పోతుందని కానీ భావించాల్సిన అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోతుందని కూడా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని మళ్ళీ రుజుమార్గంలో వెళ్ళి మళ్ళీ వక్ర మార్గం చేత వక్రగతిన
సంచారం చేస్తున్నటువంటి కారణం చేత 12 రాశులు శని ప్రభావానికి గురవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అన్ని రాశుల వారు శని దోష పరిహారములు ఖచ్చితంగా చేసుకోవలసినదే, అందులో సందేహం లేదు. గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేశారు గురువుగారు. మరి వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహ సంచారం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క మంచి చెడు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఏ సమయంలో మంచి జరుగుతుంది, ఉద్యోగస్తులు ఏ సమయంలో ఉద్యోగాన్ని పొందుతారు, ఏ సమయంలో ప్రయత్నం చేయాలి, మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకి, కుల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా జనవరి 1వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. గమనించుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. గురువు గారు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారికి కొంతకాలం మాత్రమే యోగదాయకంగా ఉండబోతున్నాడు, గురుగ్రహ ప్రభావం. కాబట్టి 1వ తారీఖు నుంచి మార్చి 30వ తారీఖు వరకు వక్రీకరించి స్థితిగతులు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వృషభ రాశిలో ఉంటున్నాడు. కావున షష్టమ రాశి ఫలితాలు కూడా ఇస్తాడు. ఏమవుతుంది, ఒకవైపు యోగాన్ని ఇస్తూనే ఇంకొక వైపు అవయోగాన్ని కలగచేస్తున్నాడు. అంటే ఏం జరుగుతుంది, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆదాయం ఈరోజు ఒక 1000 రూపాయలు సంపాదించాడు అనుకోండి, మళ్ళీ సాయంకాలం కల్లా ఈ 1000 రూపాయలు కూడా ఖర్చు అయిపోతాయి. అంటే ఇవ్వడం తీసుకోవడం సమానంగా ఉంటుంది. కాబట్టి పెద్దగా లాభసాటిగా అనేటువంటిది ఉండదు. మరి ఎప్పుడు యోగంగా ఉంటుంది, 1 ఏప్రిల్ నుంచి 9 మే వరకు గురువు సంపూర్ణంగా యోగిస్తున్నాడు. కాబట్టి వివాహం కావాల్సినటువంటి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం ఈ యొక్క ఏప్రిల్ నెలలో వివాహం కుదరబోతుంది. ఏదైనా కానీ ఒక శుభము మీ ఇంట ఏప్రిల్ నెలలో ఉండబోతుంది. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గుర్తుపెట్టుకోండి. ఇక మే 9 నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు మిథున రాశిలో అష్టమ గురు సంచార ప్రభావము. ఇది అంత యోగదాయకమైన కాలం మాత్రం వృశ్చిక రాశి వారికి కాదు. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు కర్కాటక రాశిలో ఇది చాలా శుభకరం. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 గుర్తుపెట్టుకోండి. మళ్ళీ డేట్స్ చెప్తున్నాను. గురుబలం సంపూర్ణంగా ఉన్నప్పుడే ఏ పనులన్నా మొదలు పెట్టుకోవాలి, తద్వారా మంచి జరుగుతుంది. 1 ఏప్రిల్ నుంచి మే 9, సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 ఈ కాలం మాత్రమే గురువు అనుకూలంగా ఉంటాడు. ఇక చాలామంది గత 2 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి రిలీఫ్ పొందబోతున్నామేమో అనుకుంటుంటారు. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అర్ధాష్టమ శని దోషం పోతుంది కదా అని. వాస్తవమే, 15 ఏప్రిల్ వరకు అర్ధాష్టమ శని దోషంతో ఉండి 16 ఏప్రిల్ నుంచి శనివారు మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు. అమ్మయ్య, ఇక మనకు రిలీఫ్ అంటూ ఉంది. 10 సంవత్సరాల వరకు ఢోకా లేదని అనుకుంటారు, కానీ ఇక్కడే చిన్న కిటుకుందండి. మళ్ళీ ఏమనుకున్నారేమో, శనివారు నా ఇంటిని వదిలిపెట్టిపోతున్నాను అని చెప్పి బాధపడుతూ మళ్ళీ తన ఇంటికి రావాలని కోరుకున్నాడేమో. అందుకే జూలై 8వ తారీఖు నుంచి మీనరాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉంటాడు శనివారు. కాబట్టి ఈ మీనరాశిలో వక్రీకరించినటువంటి స్థితి వలన ఏం జరుగుతుంది, మళ్ళీ అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని జూలై 8 నుంచి అక్టోబర్ 10 వరకు కలుగుతుంది. ఇక అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 వరకు కుంభరాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి యోగాన్ని ఈ యొక్క రాశివారు పొందబోతున్నారు, వృశ్చిక రాశివారు. కాబట్టి జూలై 8 నుంచి అక్టోబర్ 10 వరకు అర్ధాష్టమ శని దోష ప్రభావం మళ్ళీ ఉండబోతుంది. కాబట్టి జూలై 8 నుంచి అక్టోబర్ 10, అలాగే ఈ మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్యకాలంలో గురుబలం లేదు కాబట్టి ఇటు అర్ధాష్టమ శని గురువు. కాబట్టి కీలకమైనటువంటి సమయం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 10వ తారీఖు వరకు అని చెప్పవచ్చు. కాబట్టి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశి వారు. స్థాన మార్పు ఉంటుంది, గృహ మార్పు ఉంటుంది, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోవాలి. ముఖ్యంగా మనది అనుకున్నటువంటి ఏదైతే వస్తువు ఉంటుందో, మన మనిషి అని ఎవరైతే అనుకుంటామో వాళ్ళే దూరం అవుతారో, ఆ వస్తువే దూరం అవుతుంది ఈ 3 నెలలు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఈ 3 నెలల్లో పరిచయం అయ్యేటువంటి కొత్త వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. నిర్ణయాలు కూడా తీసుకునేటప్పుడు ఏ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళైనా, ఉద్యోగంలో ఉన్న వాళ్ళైనా, కుల వృత్తుల్లో ఉన్న వాళ్ళైనా, ఏ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళైనా జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 10వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ 3 నెలలు సంవత్సరం మొత్తం కూడా కీలకంగా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు చెప్పబడి ఉంటుంది. ఇక ప్రధానంగా ఉద్యోగస్తుల దగ్గరికి వద్దాం. ఉద్యోగం ఈ సంవత్సరం అంతా ఉద్యోగం లభిస్తుందా అంటే చక్కగా శనివారు గురుగ్రహ ప్రభావం కొంత ఉండడం వలన ఉద్యోగం లభిస్తుంది. నిరుద్యోగస్తులు సంవత్సరం అంతా ఖాళీగా ఉండరు కదా, ఉద్యోగం లభిస్తుంది. ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్, అలాగే ఉన్నత ఉద్యోగం కోసం వేరే సంస్థకి ప్రయత్నం చేస్తే ఎప్పుడు ప్రయత్నం చేయాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి
ఏ ఏ సమయంలో కనుక మీరు ఉద్యోగం ప్రయత్నం చేస్తే మీ యొక్క రాశి ప్రకారం మీరు యోగాన్ని విజయాన్ని పొందుతారో తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 11 నుంచి ఫిబ్రవరి 11వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలము అద్భుతమైనటువంటి కాలము. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. 2025 సంవత్సరం వస్తూనే మీకు ఒక శుభవార్త ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. ఇక మళ్ళీ ఎప్పుడు ఉంటుందండి? మళ్ళీ ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి 11 గడిచిపోయింది, మాకేం పెద్దగా ఉపయోగంలో లేదు. మళ్ళీ ఎప్పుడు ఇట్లాంటి యోగం ఉంటుంది అని అంటే ఏప్రిల్ 12 నుంచి మే 13 వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు అందరికీ కూడా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు లేదా కోరుకున్న చోటికి సాఫీగా బదిలీలు జరుగుతుండడం, అధికారుల యొక్క అనుగ్రహంతో బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో మీరు ఈ ఏప్రిల్ 12 నుంచి మే 13 మధ్యకాలంలో ఉండబోతున్నారు. ఇక ఈ సంవత్సరం గడిచిపోయిందండి, చేస్తున్నటువంటి ఉద్యోగంలో మాకు ప్రమోషన్స్ వచ్చాయి, కానీ ఇంకా మా జీవితం చాలా బాగుండాలి, ఇంకెప్పుడు మళ్ళీ ఇటువంటి సమయం ఉంటుంది మాకు అని అనుకుంటారు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు. ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 15వ తారీఖు మధ్యకాలంలో అద్భుతమైనటువంటి యోగదాయకమైన కాలం ఉంటుంది. ఈ యొక్క సమయంలో మీరు మళ్ళీ ప్రయత్నం చేయండి, మంచి ఉద్యోగం అనేటువంటిది మీరు పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే కేతువు దశమంలో 16 మే నుంచి, మళ్ళీ రాహువు 16 మే నుంచి మీనరాశిలోకి, కాబట్టి 15 మే వరకు కేతు యోగిస్తాడు. కాబట్టి ఏమవుతుంది? 15 మే వరకు మీకు ఏదైనా మంచి జరగాలని అనుకుంటే ఆకస్మికంగా వచ్చేసేస్తుంది, ఇంకా ఏమీ సంబంధం లేదు, అన్నీ ఆకస్మికంగా వస్తాయి. కానీ 16 మే నుంచి కూడా 16 మే వరకు కూడా రాహుగ్రహ ప్రభావం వలన మీకు గత జన్మతో లింక్ ఉన్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి అవుతాయి. కాబట్టి రాహుకేతులు కూడా యోగదాయకంగానే ఉన్నారు. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి మాత్రము అంత అనుకూలంగా లేని సమయం. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏదైనా అనుకూలంగా ఉంది అని అంటే మాత్రం అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్యకాలంలో కొంతవరకు అనుకూలత ఉంటుంది. కాబట్టి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడం కానీ, ప్రజాదరణ కోసం ఎక్కువగా డబ్బుని సమయాన్ని వెచ్చించడం కానీ వృధా కాలయాపనని చెప్పవచ్చు. కాకపోతే పెద్దల అనుగ్రహం ఉండడం, పెద్దల దృష్టిలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు ఉండడం వల్ల కొంతవరకు పెద్దల అనుగ్రహంతో కొంత లాభదాయకమైనటువంటి పనులు మీరు చేపట్టగలుగుతారు. ఇక కాంట్రాక్టు రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రైవేట్ కాంట్రాక్టులో ఉన్నటువంటి వాళ్ళు ఆచితూచి స్పందించండి. డబ్బులు అనగా ఆ యొక్క సంబంధించినటువంటి టెండర్లు పాడినా సంబంధించినటువంటి బిల్ పాస్ కాకుండా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి రాజకీయ రంగం వారిది అయిపోయింది కదా. సినీ రంగం అనగా 24 ఫ్రేమ్స్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు, సినీ కళాకారులు, అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి నటీనటులు, నాటక వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే టీవీ సీరియల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాహిత్యము, సంగీతము, నాట్యము ఇట్లాంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడాను మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కానీ ధనాదాయమే చక్కగా ఉండదు. పేరు మాత్రం చాలా మోగిపోతుంది వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి. కానీ పేరుకు తగ్గ లాభం అనగా ధన ప్రవాహం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి మీరు సైన్ చేసేటువంటి ప్రతి పనులలో కూడా ఆచితూచి స్పందించి కొత్త ప్రాజెక్టులు సైన్ చేయండి. ఇక ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా కొంత అనారోగ్య సూచనలు అనేటువంటివి ఉండబోతున్నాయి. ఎప్పటి నుంచి? మే 9 నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలము కొంత అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా అసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లంతో ఎక్కువగా ఇబ్బందులు పడుతుండడము, అలాగే ఈ సంబంధించినటువంటి వారసత్వంగా ఏవైనా కానీ బీపీ, షుగర్లు కనుక మీకు వారసత్వంగా ఉండేటట్టయితే డైట్ కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే అవి మీకు అటాక్ అయ్యే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి ఈ యొక్క సెప్టెంబర్ 27వ తారీఖు వరకు, మే 9వ తారీఖు నుంచి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ప్రధానంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు కష్టే ఫలి అన్నట్టుగా బాగా కష్టపడడం చేయాలి. పోరాట స్ఫూర్తిని మీరు పెంచుకోవాలి. మీకు పోటీతత్వం ఉన్నట్టుగా భావించుకుంటూ మీరు ప్రయత్నం చేస్తే మీరు తుదకు విజయం పొందుతారు. లేదా అల్లటప్పగా తీసుకుంటే మాత్రం మీకు అంత ఆశించిన విజయం లభించదు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది, టెన్షన్స్కి గురవుతారు. రాస్తున్నటువంటి ప్రవేశ పరీక్షల్లో కొంత తడబాటు అనేటువంటి రావడం ద్వారా మార్కులు తగ్గుతాయి. తర్వాత చింతిస్తారు, అయ్యో ఈ విధంగా చేస్తే బాగుండేది, ఈ యొక్క వీడియో చూసాం కదా, ఈ విధంగా చెప్పినట్టుగా మనం గట్టిగా శ్రమ చేస్తే బాగుండేదని అప్పుడు అనుకునేదానికంటే ముందే మీ యొక్క ప్రణాళికను రూపొందించుకొని దాని తగ్గట్టుగా విద్యార్థులు కనుక కృషి చేసినట్లయితే తప్పకుండా మీకు మంచి ఈ విద్యా సంస్థల్లో ప్రవేశం అనేటువంటిది లభించి తీరుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి రైతులకి లాభసాటి అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి కొత్త పంటల జోలికి వెళ్ళకండి. కౌలు వ్యవస్థలో, కూలీ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయం తక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జనరల్ స్టోర్స్, అలాగే సూపర్ మార్కెట్స్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్,
తర్వాత హోటల్ వ్యాపారస్తులు, రెస్టారెంట్ వ్యాపారస్తులు, ఎడ్యుకేషనల్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, పండ్ల వ్యాపారస్తులు, అలాగే కర్రీ పాయింట్స్ నడిపేటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు, పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడాను ఆదాయం సాధారణంగా ఉంటుంది. ఎక్కువగా వ్యాపార విస్తరణకి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టకండి, ఉన్న వాటితోనే వినియోగించేసుకొని ఈ 2025 సంవత్సరాన్ని నడపండి. భవిష్యత్ ఇంకా చాలా బాగుంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడాను 1 ఏప్రిల్ నుంచి 9 మే వరకు మాత్రమే సంపూర్ణంగా యోగకాలం అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మళ్ళీ నవంబర్ 12వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మాత్రమే యోగకాలం. ఈ 2 కాలాలు మాత్రమే మీకు యోగంగా ఉంటాయి. మిగతా కాలాలన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు. అలాగే జూలై 8 నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు అర్ధాష్టమ శనిదోష ప్రభావం. కాబట్టి వెరసి సామాన్యమైనటువంటి ఫలితాలు అనేటువంటివి పొందుతారు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా పెద్దల యొక్క సహాయ సహకారాలు అందకపోవడం, ఇంట్లో పెద్దవాళ్ళు మీ మీద చీటికి మాటికి అరుస్తూ ఉండడము, మీ యొక్క పనితనానికి తగ్గట్టుగా ప్రతిఫలం పొందలేకపోవడము, అలాగే గౌరవ మర్యాదలు తక్కువగా ఉండడం, వాటి వలన కొంత మానసికమైనటువంటి చికాకుకి గురవుతారు. బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల శారీరక శ్రమ, ఒత్తిడి కూడా పెరుగుతుంది. తద్వారా కొంత అనారోగ్య సమస్యలు, ఏదో ఆందోళన, ఏదో కోల్పోయినటువంటి విధంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కలగబోతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి మాత్రం వివాహ నిశ్చయమవుతుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళామణులకి కొంత దుర్వార్తలు వినేటువంటి అవకాశాలుగా మిస్క్యారీస్ అయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు నూతన ప్రాజెక్టులు చేపట్టకపోవడమే చాలా మంచిది. లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా తమ వృత్తిని కంటిన్యూ చేసుకోవడం, పదవిని ఆశించి భంగపడడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. కాబట్టి పదవి ఆశించకుండా మీ పనిని మీరు చేసుకోవడం అనేటువంటిది మీరు చేసుకుంటూ పోతుంటే మంచి జరుగుతుంది. కాబట్టి కొత్త వ్యవహారాలకి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయకండి. దైవబలం తక్కువగా ఉంది. కింది స్థాయి ఉద్యోగస్తులు, తోటి వారి యొక్క సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాబట్టి ఏ కష్టం వచ్చినా మీరు స్వయం కృషితో మీ పని మీరు చేసుకోవడం అనేది అలవాటు చేసుకుంటే 2025 సంవత్సరంలో మీరు ప్రశాంతంగా ఉంటారు. ఎదుటి వారి మీద చేస్తారులే అని వారి మీద గనక మీరు బాధ్యతలు పెట్టి కనుక ఉన్నట్లయితే తుదకు అన్నింటా అపజయం పాలవుతారు. కాబట్టి మీ కష్టాన్ని మీరే నమ్ముకునే ప్రయత్నం ఈ యొక్క వృశ్చిక రాశి వారు చేయండి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి వివాహం అయితే భార్య లేదా భర్త, సంతానము యొక్క జాతకము, వివాహం కాకపోతే తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళ యొక్క జాతకము మీ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరంలో మీ రిజల్యూషన్స్ అన్నీ కూడాను చక్కగా ఉండిపోవాలి, మంచి జరగాలి. తర్వాత ఈ యొక్క వృశ్చిక రాశి వారికి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మీ జీవితం నుంచి వెళ్ళిపోవాలి, పాజిటివ్ వైబ్రేషన్స్ మీ యొక్క జీవితంలో రావాలి. అలాగే మీరు కోరుకున్నటువంటివన్నీ కూడా నెరవేర్చుకోవాలంటే దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ 2025 సంవత్సరంలో ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా శనివారు అన్ని రాశుల వారికి ప్రభావాన్ని చూపుతున్నారు. కాబట్టి శనిదోష నివారణ హోమాలు, గత జన్మ కర్మదోష ప్రభావాలు తొలగిపోవడం కోసం గత జన్మ కర్మదోష నివారణ హోమాలు అనేటువంటివి ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మా పీఠం ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. దీనికి శ్రీకారం జనవరి 13వ తారీఖు రోజున శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలం కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు మీ కుటుంబ సభ్యుల గోత్రనామాల వివరాల కోసం, రిజిస్ట్రేషన్ కోసం కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు, భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు, భార్య వైపు 3 తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అలాగే కుటుంబ సభ్యులు లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం మరియు క్యాన్సర్ రోగాలతో మరియు 60 సంవత్సరాల లోపల ఏ విధంగా మరణించినా వాటిని పితృదోషాలు అంటారు. కాబట్టి పితృదోష నివారణకి ప్రతి నెల నిజాయితీగా ఒక్కొక్క నెలలో ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమం ప్రతి నెల చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు వాటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. గురుగారు, వృశ్చిక రాశి వారి జాతక ఫలితం తెలియజేశారు. అందులోనూ ఈ సంవత్సరం అన్ని రాశులపైన శని ప్రభావం ఉంటుందన్నారు. ప్రత్యేకించి చూసుకుంటే అర్ధాష్టమ శని ఉంది వృశ్చిక రాశి వారికి. వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది అని అంటున్నారు. మరి పరిహారాలు ఏమున్నాయి? మొత్తంగా శుభ ఫలితాలు పొందాలన్నా, ఆ శనిగ్రహ బాధలు ఎక్కువగా ఉండకుండా ఉండాలి అన్నా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు వృశ్చిక రాశి వారు? వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడాను సమస్యలు తొలగిపోవాలి అని అంటే ప్రతిరోజు దత్త అష్టకం, రుద్ర కవచం, కాలభైరవాష్టకం రోజుకి 3 సార్లు పఠించండి. మీకు మంచి జరుగుతుంది. ఒకవేళ ఇన్ని చేస్తున్నా మీ యొక్క జన్మజాతకంలో, మీ యొక్క జీవితంలో ఇబ్బందులు ఉన్నాయంటే మీ జన్మజాతకంలో నడిచేటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించి మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.